ఇంకో ఫ్రెండ్, ఈ ముగ్గురు ఫ్రెండ్స్లో కామన్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఎవడేం చేసినా కూడా వింశనే చేసింది, వింశ వల్లనే జరిగింది అని అంటారు. ఆ ఫ్రెండ్ లవ్ అంటే తెలియదు అని అంటుంది, అసలు లవ్ స్పెల్లింగే తెలియదు అంటుంది. లవ్ అని పేరు తీస్తే పతివ్రత అమంగళం కాక అని ఓవర్ యాక్షన్ చేసే బ్యాచ్ అది పోయిపోయి నా చుట్టాన్నే లవ్ చేసింది. అసలుకే మనకు పేరు ఎక్కువ, ఈ ఊరంతా ప్రచారం చేస్తారు, మా అమ్మ వచ్చి నాకు సన్మానం చేస్తారు. చుక్క కొట్టులు కొడుతుంది భయ. అయినా నేను కూడా ఉండే దగ్గర ఉండాలి కదా, చుట్టాం అంటే పెద్ద మూసుకొని కూర్చోవాలి. నా చుట్టాలు పెద్ద వీఐపీ లెక్క వీళ్ళందరికీ ప్రచారం చేస్తా, వాళ్ళందరూ నన్ను వీపీ చేస్తారు. ఒకరోజు గిట్టనే చెప్పిన ఎందాక ఫ్రెండ్ ఆమె యాత్రకు పోతా అని చెప్పి మా చుట్టంతో జెండా ఎత్తింది. వీళ్ళ పేరెంట్స్ అంతా నా ఇంటికి దండయాత్రకు వచ్చారు. ఆ రోజు సండే పొద్దెక్క దాకా 100 మంది మంచి వన్న లేచి చూసేవారికి యమలోకంలో యముని పక్కన ఉన్నట్టు నన్ను చూస్తూ ఉన్నారు వీళ్ళ పేరెంట్స్. దాదా పన్నెండు జాదులు ఇవ్వి నేను వండ పెడతాను, నేను ఉయ్యాలి టీ టీ అన్నట్టుగా. ఏమైంది ఆంటీ అని అన్న. బిడ్డ లేచిపోతే ప్రతి ఒక్క పేరెంట్ ఏమనాలి, నా బిడ్డ ఎడిగిపోయింది ఫోన్ చేసి రమ్మను అనాలా. ఆమె అట్లా కాదు, అయ్యా నువ్వు ఇంట్లోనే వన్నావా, నువ్వే లేచిపోతావు అనుకున్నా నేను అంట. అలా బిడ్డ చెడిపోయినా పర్లేదు, పక్కన వాళ్ళు మాత్రం బాగుపడద్దు. ఆంటీలో పాలసీ ఇది. అదేందంట అట్లన్నావు అంటే, అంటే నువ్వే కదా జీన్స్ వేసుకొని తిరుగుతావు అని అంట. అంటే జీన్స్ వేసుకుంటే వేస్ట్ కాలా, జీన్స్ వేసుకుంటే వేస్ట్ కాళ్ళు, చుడిదార్ వేసుకుంటే శుద్ధ పూసలనేడన్నా రాసుందా? నిజంగా చెప్తున్నావు భయ్, జీన్స్ వేసుకున్న వాళ్ళనైనా నమ్మొచ్చు, చుడి వేసుకున్న వాళ్ళని నమ్మినావు అనుకో చుట్టమల్లే చుట్టేస్తారు చుట్టేస్తారు. ఎంతమందిని చుట్టిరో మీకు కూడా తెలుసు కదా.